హిందువులని హిందూ దేవులని నాశనం కోరే ప్రకాష్ రాజ్ నశించాలి 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ बोलो भारत माता के जय बोलो भारत माता के जय बोलो भारत माता के जय बोलो भारत माता की जय सनातन धर्माనికి हिंदू धर्माనికి जय श्री राम 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 भारत देशाనికి भारत माताకి जय श्री राम 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 सनातन हिंदू धर्माన్ని కించపరిచే ప్రకాష్ రాజ్ సనాతన హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రకాష్ రాజ్ సనాతన హిందూ ధర్మ దేవుళ్ళని కాపాడండి 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 నశించాలి 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 డౌన్ 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 హిందూ ద్రోహి హిందూ ద్రోహి హిందూ ద్రోహి హిందూ ద్రోహి దేశ ద్రోహి దేశ ద్రోహి దేశ ద్రోహి హిందూ ద్రోహి జై శ్రీరామ్ 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 భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా కీ జై సనాతన ధర్మానికి బోలో హిందూ సనాతన ధర్మానికి సనాతన హిందూ ధర్మాన్ని సనాతన హిందూ ధర్మాన్ని ప్రకాష్ రాజ్ డౌన్ డౌన్ 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 సనాతన ధర్మానికి సనాతన హిందూ ధర్మానికి డౌన్ డౌన్ ప్రకాష్ రాజ్ డౌన్ డౌన్ ప్రకాష్ రాజ్ డౌన్ డౌన్ ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ డౌన్ డౌన్ ప్రకాష్ రాజ్ డౌన్ డౌన్ నశించాలి నశించాలి ప్రకాష్ రాజ్ నశించాలి 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 ప్రకాష్ రాజ్ నశించాలి కాపాడండి కాపాడండి హిందూ ధర్మాన్ని కాపాడండి కాపాడండి హిందూ ధర్మాన్ని కాపాడండి 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 హిందూ ధర్మాన్ని కాపాడండి రామాయణం భాగవతం ఈ రెండు వచ్చి ప్రపంచంలో అప్పుడు ఉన్నది ఇవి రెండు ఎందుకు ఏర్పడిందంటే మహావిష్ణువు అవతారం రాము అవతారం రాముడుగా కృష్ణుడుగా ఆయన అవతరించి నెక్స్ట్ రాబోయే కాలానికి మనిషి ఎలా బ్రతకాలో చెప్పడానికి నేర్పించడానికి ఎత్తిన అవతారమే రామ అవతారం కృష్ణ అవతారం అలాంటి అవతారాన్ని పట్టుకొని ఇప్పుడు నేనేమన్నా నిన్ను ఇదైపోయి నా రాముని గురించి అయిపోయి అలాంటి ఆయన్ని పట్టుకొని నువ్వు ఆయన వక్రీకరించి దుర్భాషలాడుతూ చెడుగా మాట్లాడి ఏమి సాధిస్తామని నీ వెనక ఎవరున్నారు దీంట్లో వాళ్ళకి ఏమి నువ్వు సాధించి పెడదామని మా హిందూ హృదయాలని ఈ మరి గాయపరుస్తూ ఉండవు. ఒరే ప్రకాష్ రాజ్ లంజా కొడక, ఎస్ మీ మీడియాలో కట్ చేయదండి దీన్ని. ఒరే ప్రకాష్ రాజ్ లంజా కొడక, నేను అడుగుతున్నాను రా, నువ్వు బతికేది మా పైన, నువ్వు జీవిస్తున్నది మా బ్రతుకుల పైన, నువ్వు నీ బిడ్డలు ముగ్గురు పిల్లలు కనుక్కొని ముగ్గురు బిడ్డలు కంటావు అనేది మా డబ్బుతో, నువ్వు అన్నీ బ్రతుకు మా డబ్బుతో సంపాదించుకొని మా హిందువులు తిడుతూ మా హిందువులు అవహేళన చేస్తూ మా భగవంతుల్ని అవహేళన చేస్తూ ఉంటే మేము ఏం ద్రోహం చేసినాం రా హిందువులు? ఒకే ప్రశ్న నీకు, మా హిందువులు నీకు ఏమి చెడ్డ చేసినారు? నేను బతికించడం తప్ప మా హిందూ దేవతలు మాకు ఏం నేర్పించినారు? మాకు నేర్పించిన సనాతన ధర్మం హిందూ అంటే, నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, హిందూ అంటే మతం కాదు, హిందూ అంటే ధర్మం. అలాంటి ధర్మాన్ని పట్టుకొని ఆ ధర్మంలో బతుకు ఎన్నో చాలా మతాలు ఈడ సురక్షితంగా బతుకుతా ఉన్నాయంటే అది మా యొక్క ప్రేమ. మేమందరూ సమానత్వంగా చూస్తాం. అలాంటి మా ఏమంటారు దాన్ని, పసి మనసు ఉన్న హృదయాలరా మా హిందువులది. ఇప్పుడు కూడా నువ్వు ఇంత చేస్తా ఉంటే కూడా
పిచ్చి కుక్క మురిగిందిలే అని పోతా ఉన్నారు, కానీ ఎవరు నీ మీద స్పందించిన అంటారు. కానీ ఏదో ఒక రోజు నిద్ర లేస్తారు, ఆ రోజు నిన్ను పిచ్చి కాదు కుక్క ఫీల్ అవుతుంది. ఎందుకు కుక్క చాలా విశ్వాసమైన జీవి, కుక్కని పోల్చింది నేను. ఏదో ఒక రోజు నీ సైకో నా కొడుక నిన్ను చూడండి మళ్ళీ కుక్కనే వస్తుంది, పిచ్చి లంచా కొడుకులాగా నిన్ను కొట్టి ప్రజలు తరుముతారు. ఇంకో విషయం ఏమంటే అండి, ఈ హిందూ సంఘాల తరపున ప్రతి ఒక్క హిందూ తరపున కోరుకుంటా ఉన్నా, ఆ ఎదవ లంజా కొడుకుని దేశ బహిష్కరణ చేయాలా. రెండోది వాడి మీద సుమోటో కేసు తీసుకోవాలా. వాడికి ఏ చిత్ర పరిశ్రమలో ఎవరు ఛాన్స్ ఇవ్వకండి, ప్రొడ్యూసర్కి డైరెక్ట్ చెప్తా ఉన్నాం, ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే సినిమాలోని ఆడనివ్వము, మీరు నష్టపోతారు. వానికి అవకాశం లాస్ట్కి లెటిన్ కడిగే పెనాయిల్కి వాడు యాడ్ ఇస్తే కూడా దాన్ని వాడం. ఇంక మీదట మా పని అదే, వాడు ఎట్లా పని కట్టుకొని ప్రభుత్వాల మీద హిందువుల్ని కాపాడాలా అని. ఒరే నరేంద్ర మోడీ గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు కదరా లంచ కొడుక, నీకు ఒకే ప్రశ్నరా, వాళ్ళు ఏమన్నా ఇతర మతాలు ఇబ్బంది పెడతా ఉన్నారా? పోనీ హిందువులు కాకుండా వాళ్ళకి ఏమన్నా సపరేట్గా చేస్తూ ఉన్నారా? వాళ్ళు కాకుండా మాకేమన్నా సపరేట్గా చేస్తూ ఉన్నారా? దేశ అభివృద్ధి చేస్తూ ఉన్నారా? అందరినీ కలుపుకొని అందరికీ మంచి చేస్తూ ఉన్నారా? లంచ్ కొడక, ఇలాంటి లంచ్ కొడుకులకి ఎర్ర అర్థమవుతుంది మా హిందువుల బాధ. అయినా మొత్తానికి ఒకటేరా, రాజకీయం వేరేరా. మా హిందూ దేవుళ్ళు మా హిందువులు ఏం చేసినారా? నిన్ను ఏం చేసినారా? నేను ప్రతి ఒక్క హిందూ కోరుకుంటాను ఒకే మాట అండి, ఇలాంటి ఎదో లంచా కొడుకులు ఏమో తయారు కారణం ఏమంటే మన హిందువులందరూ తెల్లారి తెలిసి గుడికి పోయినామా, బట్టలు పెట్టుకున్నామా, భజన చేసినామా, ఇంటికి పోయి పడుకున్నామా, ఏది ఎట్లాగా పోనీ. ఒరే ముండు కొడుకులారా, నీ దేవుడిని లేకుండా చేస్తానంటా ఉన్నారు, నీ గుడి లేకుండా చేస్తానంటా ఉన్నారు. మళ్ళీ దేవుడు లేకపోతే యా దేవుని మొక్తావురా? నువ్వు సంపాదన చేసుకుని పోయి ఎవరికి ఇస్తావురా? మళ్ళా పలాగులు పలు పట్టిపోతుంది. దయచేసి ప్రతి హిందువు ప్రకాష్ రాజ్ గారిని బైకట్ చేయండి. హిందువుల జోలికి ఎవడొచ్చినా వాళ్ళందరినీ బాయ్కట్ చేయండి. ముఖ్యంగా వీడు పబ్లిక్ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, పబ్లిక్ దేవుడిని తిరుగుతూ ఉన్నాడు. ఇంకా మీరు గుడికి పోయి ఏం ప్రయోజనమో? మీ తల్లినో చెల్లినో మీ నాయననో మీ అన్ననో మీ తమ్ముడినో మీ బిడ్డలో మాట్లాడితే మీరు గమ్మునైపోతారా? అదే మిమ్మల్ని మీరు ఆరాధించే దైవాన్ని మాట్లాడితే మాత్రం ఎందుకు స్పందించుంటారు? నా బాధ ఒకటే, రాత్రి 3 రోజులుగా నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకు మన హిందువులతో స్పందించనంటారు? ప్రతి ఒక్కరు మీ ఏ కట్టలు ఎత్తుకోవద్దని కథలు ఎత్తుకోవద్దండ, వాడిని బాయ్కట్ చేయండి. ఎక్కడైనా సరే హిందూ నోట్లో ఏం రావాలంటే ప్రకాష్ రాజ్ బాయ్కట్ అనండి చాలు. ప్రభుత్వం వాడి మీద చర్య తీసుకోవాలని చెప్పండి చాలు. దయచేసి ప్రతి హిందువు కూడా దీన్ని స్పందించాలి. ఇలాంటి ఎదవ లండి కొడుకులు ఇంకొకసారి హిందూ ధర్మం జోలికి రాకుండా ప్రభుత్వాలు అతని మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకునేంత వరకు మన హిందువులు ఇలాగే పోరాడాలి. ఇదే మా కోరిక. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై హింద్. ఈరోజు ప్రకాష్ రాజ్ సీనియర్ ప్రకాష్ మా తెలుగు తమిళ దక్షిణ ప్రకాష్ రాజ్ ఒక చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ ఆయన భారతదేశంలో ఆయన ఏం చేస్తారంటే అనవసర విషయాల్లో కలిగించుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రలో భాగంగా ఆయన ఈరోజు హిందూ దేవుళ్ళని, హిందూ మనోభావాలని, హిందూ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రకాష్ రాజ్ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నది మోడీ యుగం, నవభారతం. ఈరోజు హిందువులు అత్యంత చైతన్యవంతంగా ఉన్నారు. మీరు ఏమైనా మాట్లాడితే చాలా దాని పరిభాష తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను ప్రకాష్ రాజ్కి దాని వెనుకున్న శక్తులకి మేము ఈరోజు హెచ్చరిస్తున్నాము. ఏంటంటే మహాభారతం సూక్తి ఉంది, సమర్థవంతమైన పాలన ఉన్నప్పుడు దొంగలు దోపిడీదారులు వస్తారు. ఆ విధంగా ఈ దొంగలు దోపిడీదారులు లౌకికవాద పేరుతో శక్తితో ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని అనేక రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు. దాంట్లో భాగంగానే దేవుళ్ళని విమర్శించడము, మన యొక్క ఆధ్యాత్మిక వ్యక్తులను విమర్శించడము, ఉన్నత వ్యక్తులు విమర్శ చేస్తున్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు హిందువులు తిరుగుబడే శక్తి వస్తుంది. హిందువులు గ్యారంటీగా ఈ విషయంపై చర్య తీసుకుంటారని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ నరేంద్ర మోడీ గారిని పదే విమర్శ చేసి రెచ్చగొడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రకాష్ రాజ్కి ఖచ్చితంగా సరైన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాము. చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు తమిళ సినిమా నుంచి పూర్తిగా నిషేధించాలని నేను చిత్ర పరిశ్రమ అభిమానులకు చెప్తున్నా. ప్రకాష్ రాజ్ చిత్రాలని చూడొద్దండి, ప్రకాష్ రాజ్ చిత్రాన్ని బ్యాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనం చేస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ అవుతానేమి, పొలంనేరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని హిందూ సంఘాలు, అదేవిధంగా పొలంనేరులో ఉన్నటువంటి ప్రతి హిందువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇటీవల సినిమా యాక్టర్ ప్రకాష్ రాజు హిందూ ధర్మం పైన శ్రీరాముని యొక్క ఉనికి మీద ప్రశ్నార్థకంగా మాట్లాడడం జరిగింది. కేవలం
రాముడు వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉత్తర దక్షిణ భారతదేశంలో విభజించే పరిస్థితికి ఈరోజు రాజకీయం వెలుగుచున్నది. రాముడు వచ్చి పండు దొంగతనం చేస్తే రావణాసుడు అతని పైన చర్య తీసుకున్నటువంటి అనుచిత వాక్యాలు మన హిందూ ధర్మం పైన, హిందూ దేవుల పైన. ఎందుకంటే 100 కోట్ల మంది ఆరాధ్య దైవం అన్నటువంటి రాముని పైన అనుచిత వాక్యాలు చేసినటువంటి ప్రకాష్ రాజ్ని సుమోటో కేసు కింద బుక్ చేసి అతడు ఇటువంటి కార్యక్రమాలు మరి ఎక్కడా చేయకుండా తక్కువైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం రాసేటప్పుడే, భారత రాజ్యం లిఖితమైనటువంటి భారత రాజ్యాంగం రాసేటప్పుడే ఆ రాజ్యాంగంలో సీత రాముడు అదేవిధంగా లక్ష్మణుడు ఉన్నటువంటి ఒక చిత్రాన్ని చిత్రీకరించి దాని తర్వాత భారత రాజ్యాంగాన్ని రాశారు. అంటే భారత రాజ్యాంగం లిఖించేటప్పుడే రాముని యొక్క స్థానము అదనమాట. ఈరోజు భారత రాజ్యాంగం పైనటువంటి రాముడిని కూడా అతన్ని ద్వేషిస్తున్నాడంటే దీన్ని సుమోటో కేసు కూడా తీసుకుని ప్రభుత్వం వాళ్ళపైన చర్య తీసుకోవాలి. అదేవిధంగా ప్రకాష్ రాజ్ చిత్రసీమ నుంచి కూడా బహిష్కరించాలి. ఏ యొక్క రంగంలో కూడా, ఏ యొక్క లాంగ్వేజ్లో కూడా అతని సినిమాల్లో తీసుకోకుండా బహిష్కరిస్తే సమాజంలో తీసుకున్న అట్లా కాకుండా నిర్మాతలు జరగబోయేటువంటి సినిమాల్లో అతని కానీ ప్రొడ్యూసర్లు అతన్ని కానీ నటింపజేస్తే ఆ యొక్క సినిమాలను కూడా బహిష్కరణ చేసి అడ్డుకోవడం జరుగుతుంది. కావున చిత్రమండలి వాళ్ళు కూడా చెయ్యెత్తి దండం పెట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇట్లాంటి హిందూ ద్రోహుల్ని మీరు ఎంకరేజ్ చేయొద్దండి. అతని పైన తగు చర్యలు తీసుకొని చిత్ర పరిశ్రమలకు బహిష్కారం చేసి అతని పైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అదేవిధంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా హిందువులు అనుకోక జరుగుతున్న కారణం హిందూ ధర్మంలో ఉన్నటువంటి హిందువులకి ఐకమత్యం లేకపోవడం. గుడికి పోతాం, నోములు చేసుకుంటాం, పండుగలు చేసుకుంటాం, జాతరలు చేసుకుంటాం, కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరితో కూడా కలిసిమెలిసి ఉంటాం. కానీ హిందూ ధర్మానికి ఏదైనా ఉనికికి ప్రశ్నార్థకరమైనప్పుడు ఏ హిందువు కూడా ఇంటి నుంచి బయట రాకుండా ఉండడం వల్ల మన హిందువులకి అందరూ కూడా చిన్న చూపు జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు హిందువుని క్రిటిసైజ్ చేయడం, హిందూ దేవుని క్రిటిసైజ్ చేయడం చేస్తున్నాం. ఇతర మతస్థుల జోలికి ఇదే ప్రకాష్ రాజు ఇతర మతాల జోలికి పోయింటే ఈ పాటికి సౌంగా తేలి ఉండే పరిస్థితి. కానీ సిగ్గు, చరము, మానము, హీనము లేనటువంటి మన హిందువులు ఇంటికే పరిమితమై వ్యాపారాలకు పరిమితమై మనకు ఉండిపోయిన దానివల్ల ఈ సనాతన ధర్మానికి జరిగినటువంటి లోటు జరుగుతుంది. ఇంకనైనా హిందువులు నిద్ర మేల్కొంటే కానీ హిందూ ధర్మాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము. కాబట్టి దయచేసి హిందూ ధర్మానికి ఏదైనా ఆపద కలిగినప్పుడు హిందువులందరూ ఒకటిగా కావాలని చెప్పి కోరుకుంటున్నాం.